వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సంసారసాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పరం యాతి సుఖేన సహ పారం యాతి సుఖేన సహ. భగవద్గీత 2వ అధ్యాయము, భగవద్గీత 3వ అధ్యాయము, కర్మయోగము. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తతేకం వద నిశ్చిత్య ఏన శ్రేయః అవాప్నుయామ్. ఘోరముగు కర్మలో నన్ను ప్రవేశింపజేస్తూ ఉన్నావు. దీనికంటే దారుణం మరొకటేమున్నది? బుద్ధి యోగం చాలా గొప్పది అని చెప్పి అన్నప్పుడు దాంట్లోనే పెట్టేసుకొని తీసుకుపోయి, ఇది ఈయన గారి యొక్క అభియోగం. ఏమి మత బుద్ధి జనార్దన, తే మత బుద్ధి మీ అభిప్రాయం అయి ఉన్నట్లయితే, అనగా బుద్ధి అనేటువంటి ఆ స్థితి చాలా గొప్పదని చెప్పి అన్నావు కాబట్టి, మరి దాంట్లో నన్ను ఉంచకుండగా ఘోరమగు ఈ కర్మలో నన్ను ఎలా నియమిస్తున్నావు అనేటువంటి విధానము. ఈ విషయమే నిన్న మీకు క్లారిటీ అంది ఉండునని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఏంటంటే, ఏ కర్మ చేయకుండగా దాన్ని అందుకోవాలి. కర్మయోగం అవసరం లేదు, కానీ మోక్షం మాత్రం మాకు రావాలి. ఇది లోకంలో ఉన్నటువంటి విషయము. ఇది ఎక్కడ ఉన్నటువంటి దానికి ఉత్తర గీతలో కూడా ఇదే అంశం మీకు నడుస్తుంది ఒకసాట. అర్జున ఉవాచ జ్ఞానాత్యేవ భవేత్ జ్ఞేయం విదిత్వా తచ్చనేన తు జ్ఞానమాత్రేణ ముచ్యేత కిం పునః యోగధారణ. తత్కిం కర్మణి ఘోరే మాం తత్కిం అదెందువల్ల అన్నాడు అక్కడ. కిం ఎందుకయ్యా, పునః యోగధారణ ఎందుకు ఈ యొక్క ధ్యానం అనేటువంటి ఈ యొక్క అంశము సులభముగా మాకు బుద్ధి యోగ స్థితి, జ్ఞానస్థితి అందుతూ ఉండగా కిం పునః యోగధారణ, యోగముతో మాకేమిటి ఆవశ్యకత అని అడిగాడు. అక్కడేమో తత్కిం ఘోరేమాం, ఘోరమైనటువంటి యొక్క కర్మ. ఘోరం అనేటువంటి యొక్క మాటకి ఏమిటంటే అర్థం, ఆయన యుద్ధ రంగంలో ఉన్నాడు కాబట్టి ఆ యుద్ధ కర్మ చేయటం చాలా ఘోరముగా భావిస్తున్నాడు అని చెప్పని చాలామంది దాని యొక్క సంబంధమైన అర్థాన్ని తీశారు. అసలు ఘోరం అంటే ఏమిటంటే కర్మయోగం చేయటం చాలా ఘోరం, చాలా బాధాకరం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. స్వామివారు కూడా ఇదే మాట చెప్పారు. క్లేశ అధికతరః తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటిది అని అర్థం. అవ్యక్తము అనేటువంటి పదం బ్రహ్మమునకే వాడాల్సి వస్తుంది.
అవ్యక్తము అంటే ఇంద్రియ గోచరము కానిది అని అర్థం, రూపము లేనిది అని అర్థం కాదు. ఇప్పుడు అవ్యక్తం అంటే ఇప్పుడు మనకి గంధం కంటికి గోచరించదు, అవ్యక్తము అంటామా. అట్నే శబ్దం కంటికి కనపడదు, అవ్యక్తము అంటారా. రసం కంటి కనపడదు, అవ్యక్తము అంటారా. అంటే ఏమిటి? ఒకవేళ శబ్దం అనేది కంటికి అవ్యక్తముగా చెప్పినా కానీ అది శ్రోత్రానికి వ్యక్తం అవుతుంది. గంధము అనేది కంటి విషయంలో అవ్యక్తము అన్నా కానీ అది ముక్కుకు తెలియబడుతుంది. రసము అనేది దాని రూపం లేదు, రసం అనేది నేత్రానికి అవ్యక్తము, తెలియబడకుండా ఉండటం అవ్యక్తం. వ్యక్తం అంటే తెలియబడటం, అవ్యక్తం అంటే తెలియబడకపోవటం. అందుచేత ఈ రసం అనేది నేత్రానికి అవ్యక్తము, తెలియబడలేదు కాబట్టి. అయినా అది నాలుకకు వ్యక్తమవుతుంది. అందువల్ల అవ్యక్తం అనేటువంటిది వీటికి వాడే అవకాశం లేదు. కొన్ని నేత్రేంద్రియ విషయంలో శబ్దం అవ్యక్తమైన శ్రోత్రంతో తెలుసుకోవచ్చు. నేత్రేంద్రియ విషయంలో గంధం అవ్యక్తమైన అది ముక్కుతో తెలుసుకోవచ్చు. నేత్రేంద్రియ విషయంలో రసం అవ్యక్తమైన అది జిహ్వతో తెలుసుకోవచ్చు. కనుక తెలుసుకోవటానికి సౌలభ్యములుగా ఉన్నటువంటి మనకి ఐదే: శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం అనేవి. అవి ఐదే ఉన్న ఇంద్రియాలు మనకి. ఈ ఐదేంద్రియాలకు ద్వారా మనకి తెలియబడుతున్నటువంటివి కాబట్టి మనం వీటిని ఒక ఇంద్రియ విషయంలో అవ్యక్తమై ఉన్నా మరొక ఇంద్రియ విషయంలో అవి వ్యక్తమవుతూ ఉన్నాయి. కానీ బ్రహ్మం అనబడేది ఏ ఇంద్రియానికి వ్యక్తం కాదు. నత్ర చక్షుర గచ్చతి, నవాక్కు గచ్చతి, నో మనో న విద్యము. ఇంద్రియాలకు కానీ కర్మేంద్రియాలకు కానీ మనసుకు కానీ గోచరించేది కాదన్నాడు కాబట్టి అవ్యక్తము. అవ్యక్త ఆసక్త చేతస. కాబట్టి లోకంలో చాలామంది అవ్యక్త ఆసక్త చాలామంది అంటాం కంటే కొద్ది మందిగా చెప్పుకోవచ్చు. అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క విషయమునందు దాన్ని వ్యక్తం చేసుకోవాలి, తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వారు. ఆ కోవకు చేరిన వాళ్ళు ఎవరయ్యా అంటే జ్ఞానులుగా రమణ భగవానుడు లాంటి, వివేకానంద స్వామి లాంటి వాళ్ళందరినీ చెప్పుకోవచ్చు. కనుక వాళ్ళు అవ్యక్త ఆసక్త తపో సంపన్నులుగా ఉన్నవాళ్ళు. మురాయల స్వాములు తపస్సు చేశారు, లక్ష్మణార్యులు తపస్సు చేశారు, రమణ భగవానుడు తపస్సు చేశాడు, పరమహంస తపస్సు చేశారు. ఈ తపో సంపన్నులు. విద్యా తపోభ్యాం పోతాత్మ అన్నారు కాబట్టి విద్య ద్వారా తపస్సు ద్వారా పవిత్రులవుతారనేది మాట. ఈ ప్రకారంగా వాళ్ళంతా కూడా నివృత్తి మార్గ ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా బ్రహ్మము యొక్క విషయమై వాళ్ళ ప్రయత్నం అనేది ఉంటుంది. అవ్యక్త ఆసక్త చేతస. కాబట్టి ఇట్టి ఆ బ్రహ్మమునందు మరి ఆసక్త చేతస, ఆసక్తి కలిగి ఉన్నటువంటి మనస్సు గలవారికి క్లేశ అధికతర అన్నాడు స్వామివారు. క్లేశ అనే పదం వాడి ఊరుకుంటే కొంతవరకు బాగుండేదేమో, వినే వాళ్ళకు కూడా కొంచెం సౌలభ్యంగా ఉండేది. క్లేశ అధిక తరహ, అధిక తమహ, అధిక అని ఇట్లా ఉన్నటువంటి పదాలు. అధికము, అధిక తరము, అధిక తమము. ఎక్సలెంట్, వండర్ఫుల్, మార్వలెస్ అంటూ ఉంటారు కదా, ఆ ప్రకార కోవలు అన్నమాట. కాబట్టి అధికము, అధిక తరము, అధిక తమము. కాబట్టి పరమాత్మ అధిక తరం అన్నాడు. ఎందుకు ఈ విధంగా మాట స్వామివారు పాడటము? ఇప్పుడు మహాత్ముల వద్ద కూర్చున్నావు, భగవద్గీత ముందు పెట్టుకున్నావు, ఉపనిషత్తులు ముందు పెట్టుకున్నావు, చక్కగా లేదా శంకరాద్వైతం పెట్టుకున్నావు. ఇవి అనాత్మ, ఇది ఆత్మ, ఇవి 20 తత్వాలు, స్థూల దేహము, 19 తత్వాలు, సూక్ష్మ దేహము అని ప్రకారంగా విశ్లేషించుకున్నావు. అనాత్మని
ఏమిటో తెలుసుకున్నావు, ఆత్మ అంటే తెలుసుకున్నావు, కాబట్టి అహం బ్రహ్మాస్మి. ఇంత సులభంగా మనకి విషయం గోచరిస్తూ ఉండగా మరి ఎందుకు ఇక్కడ అధిక తరహా అనే ఇనుగల పదం వాడటము అనేది చూసినట్లయితే అది యోగము ద్వారానే నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుందే తప్ప శ్రవణ మాత్రముతో నీకు అది తెలియబడేది కాదనేది ఆ మాటలో మనకి అర్థమవుతుంది. శ్రవణ మాత్రమైతే నీకు అధిక తరహా క్లేశ అనే పదాలు పడాల్సిన అవసరం లేదు. సులభముగా అందుకు కూర్చో ఆ తిప్పలేదు, ఆయన పడతాడు, మనకెందుకు. శాస్త్రాలు బాగా అధ్యయనం చేయటము, సంస్కృతం అధ్యయనం చేయటము, శక్తి వృత్తి, లక్షణ వృత్తులు ఇవన్నీ అధ్యయనం చేయటము, కొంతకాలం ఆశ్రమాలలో గడపటము, నానా తిప్పలు పడటం అంతా ఆయన చేసుకున్నాడు, గురువు చేసుకున్నాడు. మనకు ఆ శ్రమ అంత అవసరంలా. చక్కగా ఆయన వంట చేశాడా, మన పల్లెంలో విస్తరలో వడ్డించాడా, కమ్మగా కలుపుకున్నామా, తిన్నామా. కలుపుకోలేకపోతే ఆయనే కల్పిస్తాడు, తినలేకపోతే ఆయన తినిపిస్తాడు. అది కూడా ఉంటుంది అన్నమాట. ఇంత సులువుగా నీకు అందుబాటులోకి వస్తే స్వామివారు అధిక తరహా, అధిక తమహ ఏంటి పదాలన్నీ అంటే యోగము ద్వారానే తప్ప నీకు సాధ్యపడయా అనేటువంటి మాట చెప్పటంలో గల అర్థము గ్రహించుకోవాల్సినటువంటి విషయము ఏమి ఇదన్నమాట. అది లక్ష్మణారులు అయితే స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలిని, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, దానికి ఆధారం బుద్ధి, దానికి ఆధారం జీవుడు, దానికి ఆధారం ఈశ్వరుడు, దానికి ఆధారం శుద్ధ బ్రహ్మము. ఈ ప్రకారంగా స్వామివారు చెప్పుకొచ్చారు. ఇన్ని ఉన్నాయి మధ్యలో శుద్ధ బ్రహ్మము అనే దానికి చూసినట్లయితే ఇన్ని ఉన్నాయన్నమాట. ఏమి స్థూల దేహం దాటాలి, శ్వాస దాటాలి, కుండలిని శక్తి దాటాలి, సంకల్ప శక్తి దాటాలి, మనస్సు దాటాలి, బుద్ధి అధిగమించాలి, జీవత్వం తొలగించుకోవాలి, ఈశ్వరత్వం కూడా ఏమి తొలగింపజేసుకొని ఉంటే శుద్ధ బ్రహ్మము. ఈ మాట సంక్షిప్తంగా మీకు భగవద్గీతలో యస్మాక్షరం అతీతోహం అక్షరాదపిచ ఉత్తమ అతోస్మిలోకే వేదేశ్ ప్రతిత పురుషోత్తమ అన్నాడు. సింపుల్గా ఆ పైన అన్నమాట జీవుడు దాటాలి, ఈశ్వరుడు దాటాలి అని చెప్పి అన్నాం కదా. దానికి పరమాత్మ అక్కడికి పోయి యస్మాక్షరం అతీతోహం అక్షరాదపిచ ఉత్తమ క్షరపురుషుడు, అక్షర పురుషుడు, జీవుడు, ఈశ్వరుడు ఇద్దరిని దాటావనుకో నువ్వు పురుషోత్తమ ప్రతిత పురుషోత్తమ అది దాటాలి కదా. అందుచేత ఇట్లా మనకి ఈ విధానాలని మహాత్ములు అందిస్తూ ఉన్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క కోణములు అందిస్తూ ఉన్నారు. అది 3వ అధ్యాయంలో వస్తే చివరిలో ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అని ఆ కోణంలో చెప్పుకొచ్చాడు. ఇంద్రియాల కంటే విషయాల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టము, మనస్సు కంటే బుద్ధి శ్రేష్టము, యో బుద్ధేహే పరతస్తు స ఆ బుద్ధి కంటే కూడా అతీతముగా ఉన్నది ఆత్మ అన్నాడు. అంటే ఏమిటి అర్థం? ఇక్కడ నువ్వు విషయాలు దాటాలి, ఇంద్రియాలు దాటాలి, మనస్సు దాటాలి, బుద్ధి దాటాలి అనే అర్థం కదా. దాటితేనే నీకు యో బుద్ధేహే పరతస్తు సహా ఆ బుద్ధికి అవతల ఉన్నది సహా ఆ బ్రహ్మము ఆత్మ అన్నాడు. దాని మరొకసాట మయ్యేవ మన ఆదస్వ మై బుద్ధిం నివేశయ నవశిష్యసి మయ్యేవ నువ్వు నీ మనస్సుని నాలో ప్రవేశింపజేయి, నీ బుద్ధిని నాలో ప్రవేశింపచేయి. అలా చేస్తే నువ్వు నాయందే ఉంటావు అన్నాడు. మరి ఆ ప్రవేశింపజేసేటువంటి పని పెట్టుకోవాలి కదా. కేవలం శ్రవణ మాత్రంతోనే మాకు వచ్చేసిందనేటువంటి ఒక తృప్తి పడేటువంటి వాళ్ళు మరి ఆ విధంగా ఉన్నట్లయితే ఇన్ని విషయాలు భగవద్గీతలో స్వామివారు ఎందుకు కంఠశ్వాసగా పెట్టుకోవాలి? నీకేం అవసరం లేదా? ఇదంతా కూడా నీకు యోగం వద్దు, ధ్యానం వద్దు, అవసరం లేదు. సుశౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం వాసనం ఆత్మన నాత్యుశ్రుతం నాతి నీచం చలాజర కుశోత్తరం తత్రైకాగ్రం మన ఇదంతా ఏదో చెప్పా కానీ మీకు ఇవన్నీ ఏం అవసరం లేదు. 6వ అధ్యాయం పక్కన పెట్టేసుకోండి. మీరు కేవలం మీ గురువు దగ్గర శ్రవణం చేశారా, నేను ఆత్మ అనేటువంటి యొక్క విషయంగా విన్నారా, అహం బ్రహ్మాస్మి అనుకున్నారా, సరిపోయే.
అనేది కదా చెప్పాల్సింది స్వామివారు. మరి ఇంత విధానంగా ఎందుకు పోవటం కారణం అనేటువంటిది ఇది గమనించుకోవాల్సినటువంటి అంశము. ఇదే విషయం సీతారామాంజనేయుల్లో రాముడు కూడా గతంలో చెప్పే చాలాసార్లు ఈ పద్యాన్ని. ఏ స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులు ఉపశాంతి నందు సన్మనఃపవనముల్ చెంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు గణ గుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధో పరతులు సంపూర్ణంబులై మది బదలుసుండు పరమ సుఖవార్ది ఉప్పొంగి పారుసుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి అని ఈ విధంగా ప్రాసంగం అంతా కూడా మరి రామచంద్రమూర్తి ఆయన గారు మరి తన దివ్య జ్ఞానాన్ని రూపకంగా అందించాడు. స్థూల దేహం దాటాలయ్య, ఇంద్రియాలు దాటాలి, ప్రాణం దాటాలి, అనుమనసు దాటాలి, ఈ విధంగా ఆయన చెప్పిన మాట. ఈ ప్రకారంగా చూసినట్లయితే ఈ నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ప్రగాఢముగా మనకి తెలియజేస్తున్నటువంటి అంశము ఇదే. మనం గతంలో కూడా చెప్పుకున్న అంశముగా అష్టమూర్తిభులు దేవ పూజనం అని రమణ భగవానుల వారు తన యొక్క భాషలో ఆయన చెప్పుకొచ్చాడు. అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి గూడి అభవుడగును భయము లేకయుండు బ్రహ్మజ్ఞుడగు యోగి విశ్వద వేమన ఈ విధంగా చెప్పాడు. అష్టతనువులకును ఆదిమమైనట్టి అష్టతనువులు 8 తనువులుగా చెప్పుకొచ్చాడు. అష్టమూర్తి బృద్దేవ పూజనం అని రమణ భగవానుల వారు అష్టమూర్తులు వారిని దేవతలుగా భావించి మీరు దాటుకుంటూ పోవాలనే విషయం ఆయన చెప్పుకొచ్చాడు. దాన్నే పరమాత్మ భగవద్గీతలో అష్టదా మే ప్రకృతి అష్టదా, నా ప్రకృతి 8 విధములుగా ఉన్నది అనేది మా స్వామి చెప్పిన మాట. భూమి రాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. 8 విధములుగా ఉన్నటువంటి ఈ అష్ట ఆవరణాలుగా చెప్పిన మాట, అష్ట ప్రకృతులుగా చెప్పిన మాట. అష్ట ప్రకృతులను నువ్వు వ్యవహారంగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు. నువ్వు పారమార్థికాన్ని పొందాలంటే ఈ అష్ట ఆవరణాలను తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశం అన్నమాట. ఈ ప్రకారంగా ఇంత లెక్క ప్రయాణం ఒకటి ఉన్నది నీకు. ఆ ప్రయాణం మహాత్ములు చేసినట్లుగా మనకి శాస్త్రాలు కూడా బోధిస్తూ ఉన్నాయి. మొన్న కూడా పద్యం చెప్పాను, భాగవత పద్యం. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై గుర్చుండి జడతలేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాధిక స్థానత్రయము దాటి జాగ్రత్త స్వప్న సుషిప్తి తానత్రయము దాటి పరమమై ఉండి పదము తెలిసి అని భాగవతం మనకి అదే అంశాన్ని బోధిస్తున్న విషయం. అట్లా కృష్ణ పరమాత్మ యొక్క ధ్యాన విషయంలో కూడా పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితములుగా గాని కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానం యొక్క అంశాన్ని కూడా ఆ విధంగా మనకు భారతంలో వస్తున్నటువంటి అంశం. అదే ప్రకారంగా శంకరాచార్యుల వారు కూడా పరమశివుని యొక్క అంశాన్ని కూడా చెప్పుకొస్తూ మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై. కాబట్టి బ్రహ్మనిష్టలో పరమశివుడు కూడా కూర్చొని చేస్తున్నటువంటి విధానం. ఎందుకు చేయాలయ్యా మీరందరూ? మీరు దేవతలు కదా, మానవులే శుభ్రంగా సులభంగా శ్రవణం చేసి తరించిపోతూ ఉంటే ఎంత సాధనా సంబంధమై ఉన్నటువంటి ఇబ్బందిని మీరెందుకు పడాలి? మేము సులభంగా దాటిపోతున్నాం కదా. గురువులు ఎరుకు ఎడిపించారు, పరిపూర్ణం పొందించారు, అహం బ్రహ్మాస్మి అయిపోయాం, సులభంగా అయిపోతూ ఉంటే మీకెందుకు ఈ తిప్పలన్నీ దేవతలై ఉండగా? ఇదన్నమాట లోకంలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉన్నటువంటి విధానముగా అర్జునుడు వేసిన ప్రశ్న చాలా మంచిగా ఉంది. ఏంటంటే జ్ఞానాత్ ఏవ భవేత్ జ్ఞేయం విదిత్వా తత్క్షణేనతు. జ్ఞానాత్ ఏవ, శ్రవణం చేశామా, ఆ జ్ఞానాన్ని అధ్యయనం చేశామా, దట్స్ ఆల్. నేను స్థూలదేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, మహాకారణం కాదు.
త్రివిధావస్థలు కాదు, త్రిదేహాలు కాదు, జీవత్రయం కాదు, పంచకోశాలు కాదు, కాదు 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 అయిపోయాయి. ఏది నేను అంటే చేతనాత్మికమై ఉన్న సచిదానందమై ఉన్నటువంటి బ్రహ్మమే నేను. విదిత్వ తత్వచనేతు. ఆ విధంగా నాకు తత్వ జ్ఞేయం మరి చెప్పగానే నాకు ఆ విధమైనటువంటి ఓ భావన వచ్చేసినప్పుడు జ్ఞానమాత్రేన ముచ్చేత విడబడ్డాను. ఆయన చెప్పాడు, విడబడ్డాను. ఏది? నేను స్థూలదేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, మహాకారణం కాదు. మరి ఏదై ఉన్నాను? కేవలం ఇంద్రియ అగోచరమై ఉన్న సచిదానందమై ఉన్న బ్రహ్మమే నేనై ఉన్నాను అన్నటువంటిది చాలా సులభముగా మాకు ఈ స్థితి కలిగినప్పుడు కిం పునః యోగ ధారణ, ఇంకా మాకు యోగంతో పనేమిటి అనేది అక్కడ అడిగిన మాట ఆయన గారు. ఇక్కడేమన్నాడు? తత్కిం కర్మని ఘోరేమా, ఇది చాలా ఘోరమై ఉన్న కర్మ, మమ్మల్ని దాంట్లో ఎందుకు ప్రవేశింపజేస్తాం? మరి ఏమిటయా ఘోరము అని చెప్పనంటే ఇది సామాన్యమైన విషయమా? ఏమి సామాన్య విషయం చెప్పండి. ప్రయత్నాత్యతమానః యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మలు అని పరమాత్మ పదం వాడుతూ ఉన్నాడు. అంటే అంత లెక్క మనం ప్రయాణం చేయాల్సి ఉందనే విషయం మనకి మనస్సులో వస్తున్నది. బహునాం జన్మనాం అంతే అనేది మరోసారి కూడా చెప్పుకొచ్చాడు. ఇన్ని జన్మలు పడుతుందా అనేది కూడా చాలా మందిలో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది మనం చేసేటువంటి యొక్క ప్రక్రియ, ధ్యాన సంబంధమై ఉన్నటువంటి ప్రక్రియకు స్వామివారు ఒక భరోసా కూడా ఇచ్చాడు. ఏమిటా భరోసా అంటే, ఒకవేళ నీ అదృష్టం కొద్దీ ఇప్పుడే పొందవచ్చు, ఈ జన్మలో పొందవచ్చు. ఒకవేళ నువ్వు పొందలేకపోతే నీకు ఆ సంస్కారం ఉంటుంది కాబట్టి నిన్ను తిరిగి మరలా శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాయిత్, నీ శుచిమంతులైన గృహాల్లో జన్మిస్తా అని చెప్పని, అథవా యోగినామేవ కులే భవతి ధీమత, అంటే నువ్వు చేసినటువంటి సాధనా సంబంధమై ఉన్న అది నిష్ప్రయోజనం అనేటువంటి మాటగా ఆయన చెప్పటం లేదు, ఇంకా సప్రయోజనం అవుతుంది. అంటే ఇప్పుడు నీకు కాకపోవచ్చు, ఆ సంస్కార బలముతో మళ్ళా నువ్వు ఇది యొక్క మార్గంలో ఆ సంస్కారం నిన్ను పూర్వదైహికం పూర్వాభ్యాసేన, పూర్వం అభ్యాసం చేసి ఉన్నావు కాబట్టి ఆ సంస్కారం నిన్ను మళ్ళీ తిరిగి ఈ మార్గంలో తీసుకొస్తుందనేటువంటి మాట చెప్పుకొస్తూ ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా అది ప్రయత్నయతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష, కనుక నువ్వు ప్రయత్నం ద్వారానే నీలో ఉన్న కర్మలను తొలగింపజేసుకోవాలి అనేది మనకి కనబడుతుంది ఆ మాటలన్నీ కూడా. మరి ఇక్కడ అర్జునుడు ఏమన్నాడు? జ్ఞానాతేవ భవేత్ జ్ఞేయం విదిత్వా తత్క్షణేనతు. ఒక జ్ఞానం ఈ విధంగా శాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల వచ్చిన జ్ఞానంతోనే మరి తక్షణేన ఆ క్షణంలోనే నేను ముచ్చేత విడబడ్డాను కదా, జ్ఞానమాత్రేన ముచ్చేత కిం పునః యోగధారణ అని అర్జునుడు అడిగిన దానికి పరమాత్మ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, శ్రీ భగవానువాచ జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత బ్రహ్మ జ్ఞానాగ్నినా విద్యాతో నిర్దహేతు కర్మబంధనం అని స్వామి చెప్పుకొచ్చాడు. అనగా నీకు జన్మ అనేది వద్దనుకుంటున్నావు కదా, నాకు మోక్షం రావాలి అని చెప్పని కదా, జన్మరాహిత్యాన్ని కోరుకుంటున్న పరిస్థితి. అందువల్ల మరి ఈ జన్మకు కారకం ఏమిటనే విషయం కొంత ఆలోచించాల్సి ఉన్నది. జన్మ కారకమై ఉన్నది ఏమిటంటే రెండు. ఒకటి మూలా విద్యగా ఉన్న అజ్ఞానము, సూక్ష్మదేహంలో చేరి ఉన్న కర్మవాసనలు, ఈ రెండు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ రెండింటినీ కూడా నువ్వు చేసేటువంటి శ్రవణ మాత్రముతో ఈ రెండు అవకాశాలు లేవు. నువ్వు శ్రవణం చేయటం వల్ల ఏమవుతుందంటే స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, స్థూలదేహ పంచకరణ, సూక్ష్మదేహ పంచకరణ ఇవన్నీ వింటావు కాబట్టి ఆ తర్వాత ఏమవుతాయని చెప్పి నువ్వు కాదురా అన్నాడు. వాడు కూడా నేను కాను అనుకున్నాడు. ఇంత మాత్రం జరుగుతున్నటువంటి అంశం మాత్రం కేవలం భావమాత్రంగా వచ్చిన అంశం మాత్రమే. అది నీకు కేవలం నేను దేహం కాదు, స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, ఇవన్నీ కాదు,
ఇంద్రియాలు కాదు, ప్రాణాలు కాదు, అవి కాదు, ఇవి కాదు అనుకున్నావు. నేను ఆత్మ అని చెప్పి అనుకున్నావు. అంతవరకు నీ భావం మాత్రంగా ఉందే తప్ప లోన ఉన్న సూక్ష్మ దేహంలో ఉన్న కర్మ వాసనలను ఏం చేశావు? స్వరూప ఆచ్ఛాదనకు ఆవరణాత్మకమై ఉన్నటువంటి మూలా విద్యను ఏం చేశావు? నువ్వు అట్లా కూర్చున్నాయాడ, నువ్వు అనుకున్నంత మాత్రం దాని లోనైపోవుగా. అనుకున్నంత మంది లోనైపోవుగా ఏమి. కాబట్టి అనుకున్నంత మాత్రంతో అయ్యేట్లయితే మీకు మరి ఎంత సాధనాంశములుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మలయాళ స్వాముల వారు కూడా గోగర్భం పోయి 12 తపస్సు చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మన ఋషులు కూడా పోయి తపస్సులో కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ పరమాత్మ కూడా మరి ఆయన కూడా అంత లెక్క పోయి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. అట్లా పరమశివుడు కూడా మౌన వ్యాఖ్య అది కూడా తపస్సు చేయాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళకి ఈ విధంగా ఎవరు చెప్పుండకపోవటం వల్ల బహుశా వాళ్ళు చేసి ఉండొచ్చు అనుకుంటా. మనకు ఎట్లయితే చెప్పారో ఈ గురువులు వాళ్ళకు చెప్పి ఉంటే వాళ్ళు కూడా ఒడ్డున పడి ఉండేవాళ్ళే శుభ్రంగా, ఎందుకు వచ్చిన కర్మ అని చెప్పి. కాబట్టి మనకు సులభంగా అందింది, కానీ వాళ్ళకి అందకపోవటం వల్ల వాళ్ళు తిప్పలబడి చేసినటువంటి విధానం అది కనబడుతుంది అన్నమాట. కాబట్టి ఇది అందరూ గమనించుకోవాల్సిన అంశము. చాలామంది ఇలాంటి భ్రమ అనేటువంటి దాంట్లో అట్లా ఉండిపోయారు, ఆ భ్రమలో ఉండిపోయారు. ఇక వాళ్ళని బయట పడేయాలని చెప్పానంటే వాళ్ళే పడేయాలి, ఇంకెవరు వచ్చినా పడేసినా పడవాళ్ళకి అంతే. ఎవరి ద్వారా అయితే విన్నారో, ఎవరైతే భ్రమలో పెట్టారో వాళ్ళు వచ్చి ఏమన్నా భ్రమ ఇడిపిస్తే తప్ప, అమ్మ ఈ విధంగా చెప్పాను, మీరు ఆ విధంగా వినేసేసారు, నమ్మేసేసారు, నాకు చాలా ఆలస్యంగా నాకు ఈ విషయం గోచరించింది, కాబట్టి ఆ విధంగా చెప్పినంత కూడా మీరు అట్లా నమ్మి ఉన్నారు, అది కాదు వాస్తవము, ఇది వాస్తవం అని చెప్పిన గనక ఎవరైతే భ్రమలో పడేశారో వాళ్ళు ఏదైనా చెప్పగలిగితే వాళ్ళకి కొంచెం భ్రమ అవకాశాలు ఉన్నాయి తప్ప, ఇంక ఎవరు చెప్పినా కానీ వాళ్ళు ఆ భ్రమ నుంచి బయట అవకాశాలు లేవు అంతే. అలాగా ఆ వ్యక్తిత్వాలు అలాగే ఉంటాయి. ఇందుచేత లోకములో చాలా వరకు ఇలాంటి విధానాలే చెప్పటం కారణముగా ఆ ప్రకారంగా వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. ఒక్కొక్క విధానం నుంచి క్రియేట్ అయ్యాడు అంటే వాడిని బయటపడేయటం అది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. క్రియేట్ అయిపోయి ఉంటారు అట్లా. దాన్ని హిప్నాట్ అని చెప్పని అంటారు. మీరు చూశారు లేదో మానవ బాంబులు అని చెప్పి. మానవ బాంబులు ఏమిట్రా అంటే వాళ్ళు అట్లా తయారు చేయబడ్డారు. ఎందుకంటే ఆ దేశం మీద, ఆ వ్యక్తుల మీద, దాని మీద బాగా వైరం పుట్టించి ఇక వాడు ఎప్పుడు పోదామా అలా చంపేద్దాం అనేటువంటి విధానకాలుగా ఇక వాళ్ళు సిద్ధపడతారు. ఇక దేహాలుగా చేసుకుంటారు. దాని చుట్టూ కొన్ని ఆ బాములు కట్టుకుంటారు. నేరుగా పోయారా, నమస్కారం పెట్టారా, పూలమాల చేతుల్లో పెట్టి వంగారా, టక్కన అయిపోయింది, అందరూ పోయారు. అదే చెన్నైలో జరిగింది రాజీవ్ గాంధీ విషయంలో. ఎందుకు ఇంత నిజంగా ప్రాణం పోతుందే, మనం ఆ పొడితో దేహం సాలిస్తున్నాం, మరణిస్తున్నాం అని విషయం ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే ఆ విధంగా క్రియేట్ అయిపోయారన్నమాట. అట్లా మీరు చూడండి, ఇస్లామిక్ వాళ్ళు కదిలించండి, వాళ్ళు బుస్సును లెగుస్తారు. క్రైస్తవులను కదిలించండి, వాడు బుస్సును లెగుస్తాడు. ఇట్లా ఎవరెవరి దాంట్లో వాళ్ళు బాగా యోయ శ్రద్ధస్స ఏవ సహ, పరమాత్మ చెప్పేశాడు ఒక మాట, యోయ శ్రద్ధస్స ఏవ సహ, ఎవరు ఏ శ్రద్ధావంతులుగా తయారవుతారో ఆ శ్రద్ధాస్వరూపులుగా వాళ్ళు అయిపోతారు అని చెప్పని అంటాడు. కాబట్టి వాళ్ళని ఒడ్డును పడేయాలని చెప్పనంటే చాలా కష్టం. ఒకవేళ ఏమైనా చెప్పినా కానీ అది ప్రమాద స్థాయిలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే పరమాత్మ కూడా ఈ విషయంలో ఒకసాట కొంచెం ఆయన చెప్పాడు, అయ్యా ఏమి వాళ్ళు ఆ విధంగా తయారైపోయి ఉంటారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు పరమాత్మ. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం, వాళ్ళు స్వతసిద్ధముగా అజ్ఞానంతో ఉన్నారు. కర్మ సంగినాం, కర్మలలో తగులుకొని ఉన్నారు, తెలియనితనంలో ఉన్నారు. ఒక విధానంగా వాళ్ళు క్రియేట్ అయి ఉన్నారు.
అలాగా అయి ఉన్నటువంటి వారి విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళనేమన్నా మార్పు తీసుకువచ్చి సరైనటువంటి యొక్క మార్గంలో పెట్టాలనే తలంపు నీకున్నట్లయితే మాత్రం నువ్వు జాగ్రత్తగా వాళ్ళ విషయంలో ఉండాలి. ఊరికే బుడబడ పోయావనుకో ఆ చివాటు తినే అవకాశం ఏర్పడుతుంది. నా బుద్ధి భేదం జనయేయత్తు. వాళ్ళకి ఒకసారికి బుద్ధి భేదాన్ని పుట్టించమాక. నువ్వు చేసేది తప్పమ్మా అని చెప్పి అన్నావు అనుకో, నేను చేసేది తప్ప, నువ్వు నువ్వు చేసేది నువ్వు చెప్పేది తప్ప అసలు అని ఇట్లాగా ఇద్దరు తిరిగి దండయాత్ర చేస్తారన్నమాట. ఎందుకంటే దాంట్లో ఆ విధంగా క్రియేట్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని అంత తేలిగ్గా బయటపడేసే అవకాశాలు లాంటివి ఏమి ఉండవు. కాబట్టి పరమాత్మ కూడా కొన్ని జాగ్రత్తలు బోధించాడు. నా నా బుద్ధి భేదం ఒక్కసారిగా వాళ్ళలో బుద్ధి భేదం పుట్టించమాక అన్నాడు. ఒక్కసారికి పుట్టించమాక. ఒకవేళ వాళ్ళని ఏమన్నా మార్పు తీసుకొచ్చే ఉద్దేశం ఉంటే రోజు కొంచెంగా తీసుకురా మార్పు. ఏమి ఒక్క ఒక్కసారి చేద్దామంటే వాళ్ళు వచ్చే పరిస్థితి కాదని చెప్పని అన్నాడు. ఏదైనా జీవితంలో కొంచెం మార్పులు వస్తుంది తప్ప ఒక్కసారి మార్పు తెచ్చే అవకాశాలు ఉండవు. అందువల్ల నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంజ్ఞనం జోషయేతు సర్వకర్మాని విద్వాన్ యుక్త సం ఆచరన్ విద్వాంసుడే ఉన్నటువంటి వాడు వాళ్ళతో పాటే ఉండి వాళ్ళు చేసే కొన్ని ఆయన కూడా చేస్తూ ఒక్కో మాట చెబుతూ మెల్లగా వాళ్ళల్లో మార్పు తీసుకురావాలనేది స్వామి చెప్పిన మాట. అంత ఓర్పు సహనము మరి వీడికి కూడా ఉండాలి. మార్పు తేవాలని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మార్చాలని చెప్పని ఆ మార్పు తేవాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నటువంటి వాడు కూడా కొంచెం ఓర్పుతో చేయాల్సి ఉంటుంది. నాకెందుకు లేబ్బా, నాది నాకున్నది, చక్కగా ధ్యానం చేసుకున్నానా, అంతర్ముఖం అయ్యానా, బ్రహ్మంలో మునకేశానా, మనకు చాలు కదా, ఇంక వాడు మారితే అంత మారకపోతే అంత అనుకునే వాళ్ళు లోకంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఏదైనా మంచి మార్పు వాళ్ళకి తేవాలి, వాళ్ళు తరిస్తారు మనలాగానే. వాళ్ళను కూడా మంచి మార్గంలో పెడితే వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయి, వాళ్ళ జీవితాలు పావనమవుతాయి, వాళ్ళు కూడా తరించే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి భావన ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు వదిలిపెట్టరేక అది పలుమార్లు మెల్లమెల్లగా వాళ్ళకి మార్పులు తేవడానికి చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఆ ఓర్పు అనేటువంటిది ఉంటుంది. ఆ ఓర్పు లేకపోతే మార్పు చేసే అవకాశం లేదు. చూస్తూ ఉంటారు కదా, ఓ సంగీత డ్యాన్స్, ఒక భరతనాట్యం, కూచిపూడి భరతనాట్యం పిల్లలకు నేర్పాలని చెప్పానంటే ఆ నేర్పేటువంటి వాళ్ళు ఎంత ఓర్పు కలిగి ఉంటారు. ఆ చేతులు తిప్పటం, కాళ్ళు తిప్పటం, నడుము తిప్పటం, పదే తిప్పంది వాడు వాళ్ళకి రాదన్నమాట. ఈయన ముందు తిప్పాలి. నిజంగా ఎంత వాళ్ళు ఓర్పుగా పాపం ఆ పిల్లలకి చెప్తారో. ఒకసారి రాదు కదా ఆ భరతనాట్యం, కూచిపూడి భరతనాట్యం రాదు కదా. అది ఆ యొక్క మరి ఆ కీర్తనకి అనుగుణ్యముగా ఏ యొక్క భంగిమలుగా ఆ దేహం తెప్పాలో, చేతులు తెప్పాలో, కాళ్ళు తెప్పాలో, తలకాయ తెప్పాలో, కళ్ళు దానికి రావాలంటే వాళ్ళకి ఈ నేర్పేటువంటి ఈమె గారు ఎంతకాలం పాటు ఈమె తిరగాలో, తెప్పాలో, చెయ్యాలో. ఎందుకంటే పూనుకుందనమాట. వాళ్ళకి మంచిగా తేవాలి. ఇప్పుడు అది నువ్వు నేనైతే ఏం చేస్తావు, మాకెందుకు పక్కన బారా సగ మగ ధ్యానంలో కూర్చుంటాం. ముఖ్యమైన శ్వాస మీద నిఘా పెట్టి కూర్చుంటాం. ఎక్కడ చేస్తాం మన మార్పులు అని చెప్పని కూర్చుంటాం ఆ పని. కానీ కొంతమంది ఆ విధంగా వాళ్ళు పూనుకుని చేస్తారు. మహాత్ములు, పుణ్యాత్ములు, ధన్యాత్ములు వాళ్ళు. సర్కస్సుల్లో కూడా చూస్తే ఒక సింహాన్ని మార్పు తెస్తారు. ఆ సింహం చెప్పినట్లుగా ఉంటుంది. ఆ రింగులో కొండగా దూగుతుంది. ఆ రింగు కూడా కాలుతా మంటలు ఉంటాయి. అట్లాగా మంటలు వండుతున్నటువంటి దాంట్లో నుంచి ఆ సింహం, ఆ పులి అవి కూడా చక్కగా అంటకుండగా దూకే విధానం వచ్చిందంటే ఎంతకాలంగా వాడు చేశాడు ఓర్పుగా చెప్పండి. ఎంతకాలం వాడికి పట్టింది? వాడి జీవితకాలం సగమైపోయింది. ఆ పులి ఆ రింగులో కూడా దూరటానికి వాడి జీవితం సగం కాలం అయిపోయింది. అట్లాగా వాడు పని పెట్టుకుని జీవితకాలాన్ని హెచ్చించి ఇక సర్కస్లో వాటిలో విధంగా చేయిస్తే డబ్బులు వస్తాయని చెప్పిన ఉద్దేశంతో వాడు కోతులను పెట్టుకుంటాడు, పులులను పెట్టుకుంటాడు, సింహాలను పెట్టుకుంటాడు, ఎలుకలను పెట్టుకుంటాడు,
కుందేళ్ళను పెట్టుకుంటాడు, అనేక రకాల జీవులను పెట్టుకుని వాడు ఇదే పనేక రింగులోంచి దూకించడమో, 2 కాళ్ళు పైకెత్తి నుంచోబెట్టడమో, ఇంకేదైనా శ్వాస పీల్చి వదలటమో, ప్రాణాయామం చేయటమో, ఈ విధంగా వాడి జీవితం అంతా అట్లా అయిపోవాల్సిందే వాటికి. అట్లాగా కొంతమంది మహాత్ములు ఏదో అందరూ తరిస్తే బాగుంటుంది, వాళ్ళు పావనమైతే బాగుంటుంది, అపమార్గంలో పోతూ ఉన్నారు అనేటువంటి విధానంగా వాళ్ళు కొంత కృషి చేస్తారు. అది ఏమి అవిద్యాయాం అంతరే వర్తమాన స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నియమాన యథాంధ. ఈ లోకంలో ఉంటారు ఇలాంటి వాళ్ళు, ఎమటే పోతూ ఉంటారు. వాడు అంధుడు, వీళ్ళు అంధులు, మొత్తం పోతా ఉన్నారు. పెద్ద గొయ్యి ఉంటుంది, ఆ గోతులో ముందు ఆయన పడతాడు, ఆ తర్వాత ఆయన మీద వీళ్ళు పడతారు. కాబట్టి నానా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అయితే గురువుగానే తీసుకుపోయేవాడు వాడిని మరచడం కష్టం కనుక వాడిని వదిలిపెట్టేసి వాడెమ్మటే పోయేటువంటి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని మెల్లగా మార్చే ప్రయత్నం ఏం చేస్తాడు అంతవరకే తప్ప ఎమ్మడబెట్టి తీసుకుపోయేటువంటి వాడిని మరచడం చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా నబుద్ధి భేదం జనయేత్తు అజ్ఞానం కర్మ సంజ్ఞానం జోషయేత్ కర్మ అని ఒక మార్పు దేవాలని అపేక్ష ఉన్నటువంటి వాళ్లకు సూచించినటువంటి ఒక సూచన పరమాత్మ చెప్పిన మాట. ఒక్కసారిగా నువ్వు బుద్ధి భేదం పుట్టించమాక, అది రాదు, ఒక్కసారిగా రాదు, మెల్ల 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 మెల్లగా దాన్ని తేవాలే తప్ప ఒక్క స్పోట్లో వస్తుందో చెప్పండి, రాదు. అది ఆ విధానం అని చెప్పేసి అని ఇట్లాగా మరి చూస్తే మరి భగవంతుడు భగవద్గీతలో ఎన్ని రకాలుగా విషయాలని చెప్పుకుంటూ వచ్చాడు. అందుచేత ఏంటంటే అర్జునుడు అడిగినటువంటి సందేహం, అది 3వ అధ్యాయం తీసుకున్నాము, అదే అంశముగా మనకి ఉత్తర గీతలో కూడా తీసుకోవడం జరిగింది. దాని పరమాత్మ ఏం చెప్పాడు అనే మాట చూసినట్లయితే, అయా జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత, నీ యొక్క బుద్ధి బ్రహ్మముతో అన్యత కూడి ఉండాలి, కూడుకోవాలి, బ్రహ్మము దాకా పోవాలి బుద్ధి. అలా పోగలిగితే బ్రహ్మ జ్ఞానాగ్నిన విద్యాతో నిర్దహేత్ కర్మబంధనం బ్రహ్మ జ్ఞానాగ్నిన అన్నాడు. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అని భగవద్గీతలో చెప్పిన మాట. బ్రహ్మ జ్ఞానాగ్నిన తృతీయ భక్తి ఏకవచనం, బ్రహ్మ జ్ఞానాగ్ని చేత నిర్దహేత్ దహింపబడును. ఏమి దహింపబడును అని చెప్పానంటే మరి ఇన్ని లోపల ఉన్నాయి కంటయా, అవి ఏం చేయాలి, వాటిని ఏం చేయాలి, అనేక జన్మలుగా పెట్టుకున్నావు, లోన సంచిత కర్మ అనేది పెట్టుకున్నావు. మరి అట్లాగే పెట్టు కూర్చుంటే మరి జన్మలు ఇస్తాయి. లోన ఉన్న బీజాలు ఊరుకోవు కదా. భూమిలో బీజం పడింది, అదేం చేస్తుంది, మొలక మొక్క చెట్టు మహామానవి కూర్చుంటుంది. అందువల్ల దాన్ని ఏం చేశారని చెప్పని అగ్నిదగ్ధం యథా బీజం శాపల్లవ వర్జితం అన్నారు. అగ్నిదగ్ధం యథా బీజం, ఆ బీజం కాల్చి వేసి భూమిలో పెట్టాడు. పెట్టడం వల్ల ఏమైంది, శాఖ పల్లవ వర్జితం, శాఖ పల్లవలు లేవు, శాఖలు లేవు, కొమ్మలు లేవు, ఏం ఉండవు అక్కడ, బీజంలోనే మొత్తం కాలిపోయాయి అన్నమాట. జ్ఞానదగ్ధం యథా యోగి పునర్జన్మన విద్యతే అని చెప్పి అన్నారు. కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పుడు మనకు ఆల్రెడీ దేహం వచ్చిందిగా. ఈ దేహం ఎందుకు వచ్చింది, కర్మ కారణంగా, లోన ఉన్న సూక్ష్మ దేహంలో ఉన్న కర్మ కారణంగా ఈ దేహం అనేది ఆల్రెడీ వచ్చి ఉన్నది. ఇప్పుడు ఎట్లయితే దేహం వచ్చిందో ఇక రాబోయే కాలంలో కూడా దేహాలు వస్తాయి అనేది పరమాత్మ అన్నమాటే కదా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, వచ్చినవాడు తప్పనిసరిగా పోతాడు అన్న విషయం అందరికి తెలిసిన విషయమే, స్వామి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడైతే వచ్చాడో వాడు పోతాడు, అందరూ తెలిసిన విషయమే. ఏమి కాబట్టి పోయినవాడు మళ్ళా వస్తాడు అని కదా చెప్పిన స్వామి గారు. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవానికి మరణం తప్పదు అని మాట అన్నాడు. మృతస్య చ జన్మ, చనిపోయిన తర్వాత మళ్ళా నీకు జన్మ అనేది వస్తుంది, అపరిహార్యే అర్థే, ఇది తప్పింప శక్యం కానటువంటి విషయమయ్యా అన్నాడు.
కారణం ఏంటి స్వామి అని చెప్పానంటే, నువ్వు లోన పెట్టుకున్నావు సూక్ష్మ దేహంలో కర్మవాసనలో, అవి ఊరుకోవు కదా. లోన ఉన్న కర్మవాసనలు ఊరుకుంటాయా? కడుపులో పడ్డ పదార్థం ఊరుకుంటుంది చెప్పండి. ఏమి ఒక 2 ఉగ్గిన్లు లేదా చిన్న అర గ్లాసు, ఒక అర గ్లాసు ఆముదం కొంచెం వేడి చేసి లోన పోయండి, ఎట్లా ఉంటుందో తర్వాత మీకు చాలా క్లారిటీగా అర్థం అవుతుంది అన్నమాట. ఆముదం అన్నారు కదా, ఇతర ఇతర ఈ వేరే పోతే మళ్ళీ అసలు ఉండే అవకాశాలు ఉండవు అనుకోండి, అది దాని జోలికి పోవద్దు. ఇది కనుక పోసామనుకోండి అర్థం అవుతుంది అదేం చేస్తుందో. ఉదరంలో పడ్డ పదార్థం ఎందుకు ఊరుకుంటుంది? అట్లా సూక్ష్మ దేహంలో పడ్డ సంస్కారాలు ఎందుకు ఉంటాయి? అవి ఊరుకో, ఇది ఊరుకో. కనుక లోన సూక్ష్మ దేహంలో పడ్డ సంస్కారాలు అవి బలవత్తరముగా తిరిగి మరల అనేక శరీరాలు ఇచ్చేవిగా ఉన్నాయనేటువంటి విషయం కాబట్టి పరమాత్మ అపరిహార్యార్థే తప్పింపశక్యం కాని విషయము అన్నాడు. మృతశ్చ చనిపోయిన వాడు తిరిగి మరలా ఈ లోకంలో పుట్టడం అనేటువంటిది కూడా ధ్రువం, నిశ్చయము. అంత దృఢంగా ఎట్లా చెప్పగలుగుతున్నావు అని అడిగినట్లయితే, నువ్వు సంపాదించుకున్న కర్మవాసనలే నీకు రాబోయే కాలంలో దేహాలు ఇచ్చేవిగా ఉన్నాయి అని అర్థం. ఏమి కాబట్టి ఇది కొంచెం ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొంత ఆలోచించుకోవాల్సి ఉంటుంది. శాస్త్రదృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం. నీవు కూడా కొంత ఆలోచించమని చెప్పి గుడ్డిగా పోమాక, నీవు ఆ విషయాన్ని కొంచెం మనసు పెట్టి ఆలోచించుకోనుము అని చెప్పను అనేటువంటి విధానం. అందుచేత అహం బ్రహ్మాస్మి, అసలు ఈ పదం ఎవరిది? నీది కాదు ఈ పదము, నువ్వు వాడుకుంటూ ఉన్నది. మహావాక్యాలు అంటే ఏమిటి అర్థం? అసలు అవాంతర వాక్యాలు వేరు, మహావాక్యాలు వేరు. గురువు ఇచ్చేటువంటి వాక్యాలు అవాంతర వాక్యాలు. గురువు ద్వారా మనకి శ్రవణ మాత్రముగా వచ్చేవన్నీ కూడా అవాంతర వాక్యాలే. అవాంతర వాక్యాల వల్ల పరోక్ష జ్ఞానం కలుగుతుంది. కానీ అవాంతర వాక్యములే కాదయ్యా, మరి మహావాక్యాలు కూడా ఉన్నాయి అన్నారు. ఆ మహావాక్యాలు కొన్ని ఉపనిషత్తుల్లో వచ్చిన విధానం. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, ఇవి మహావాక్యాలని పేరు పెట్టారు. కాబట్టి అవాంతర వాక్యాల వల్ల పరోక్ష జ్ఞానం అన్నారు, మహావాక్యాల వల్ల అపరోక్ష జ్ఞానము అన్నారు. అవాంతర వాక్యాల విషయంలో గురువు వహించేటువంటి బాధ్యత. అవాంతర వాక్యాలని ఊతగా చేసుకొని వానికి ఒక మంచి అవగాహన కలగజేసే పని చేస్తాడు. ఆ అవగాహన అంత ఇచ్చిన తర్వాత ఇక నువ్వు ప్రయాణం చేసుకోరా అబ్బాయి అని చెప్పిన విధానంగా ఒక సాధనాంశాన్ని వాడు చేతికి ఇస్తాడు. ఆ సాధన అనేటువంటి మార్గం ద్వారా ఇక వాడు మహావాక్యాలని దర్శించుకోవాలి, మహావాక్యాలని అనుభూతి చెందాలి. అది అనుభవంలోకి వస్తాయి, మహావాక్యాలు అనుభవంలోకి వస్తాయి. దాన్నే లక్ష్మీనారాయణులు కొన్ని జోడించి సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ ప్రకారముగా మహావాక్యాలు కేవలం బోధమాత్రముతోనే వాట్లను సరిపించుకోవడం కాదు. ఆ మహావాక్యాలు అది నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటివి గమనించండి. ప్రవృత్తి మార్గ సంబంధమైనటువంటి ఏమో అవాంతర వాక్యాలు, నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి ఏమో మహావాక్యాలు. అది గమనించాల్సిన అంశం. అది గతంలో కూడా మనం ఈ అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం. సందర్భం వచ్చి మళ్ళీ ఒకసారి కూడా మననం చేసుకుందాం అనుకోండి. కాబట్టి ప్రకారముగా ఈ మహావాక్యాలు అనేటువంటి ఏమిటంటే మరి నివృత్తి మార్గ సంబంధము. ప్రవృత్తించ నివృత్తించ బంధం మోక్షం. కాబట్టి ప్రవృత్తి విధానంగా ఉన్నాము. ఈ ప్రవృత్తి విధానం అంతా స్వాంగర్ బంధము అన్నారు. ఈ బంధము నుండి ఒకంత సడలింపజేసే విధానం ఏంటంటే ఈ ప్రవృత్తి విధానంలో ఉన్న అవాంతర వాక్యాలు అంతవరకే. నివృత్తించ, ఆ నివృత్తి అనేటువంటి మార్గం వైపు ఉన్నటువంటివి మహావాక్యములు. మహా అంటే ఎందుకన్నా మహా అని? మహాపూజాయాం అని అర్థం. మా అంటే గొప్ప, పూజనీయమైన పూజ. సోహం భావేన పూజ.
చేయొద్దు. అంటే ఆ పూజ విధానములో అనుభవంలోకి వచ్చేటువంటివి ఈ సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. ఆ ప్రకారముగా సాధకులు అంతర్ముఖ ప్రయాణములో ఉండి మరి ఈ పంచకోశములు అధికరించి పంచకోశాతీతమై ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభవాన్ని సాధన ద్వారా ఒక సమాధి అనుభవం ద్వారా అవస్థాత్రయ అతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తత్యేవ అహం అస్మి. అవస్థాత్రయ అతీతం, అతీతుడు కావాలి, మూడవస్థలకు అతీతుడు కావాలి. అలాంటి ఒక గొప్ప స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఈ అనాత్మంతా కూడా జడం కాగా, అనాత్మంతా కూడా జడం కాగా రాలిపోగా కేవలం మరి ఆ బ్రహ్మం అనేటువంటి వస్తు స్వరూపం మాత్రమే ఉన్నటువంటి విధానము. ఆ స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యోగ సమాధి దివ్యానుభవాన్ని పొందినప్పుడు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఆ బ్రాహ్మీ సంబంధమై ఉన్న స్థితి పొందినటువంటి అతడు తిరిగి మరల ఉత్థానావస్థకు వచ్చి ఆయన చెప్పే మాట అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను అనేది బయటకు వచ్చాక చెబుతాడు. లోపల ఉండగా చెబుతాడు, లోపల ఉండగా చెప్పే అవకాశం ఉండదు. బయటికి రావాలి కదా, బయటకు వచ్చాక చెప్పేది వాడు. ఏమి ఇప్పుడు నువ్వు సుషుప్తి అవస్థ పొందండి, మీరు సుషుప్తి అవస్థకు పోతారు కదా ఈ పూట. మీరు సుషుప్తి అవస్థ నుంచే ఎంతో ఆనందంగా ఉందండి ఇక్కడ, మీరు రాండి అంటారా ఎవరైనా? సుషుప్తి అవస్థలో ఉండి ఆడుండి చెప్పే అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ మనస్సే పనిచేయటం లేదు, వాగేంద్రియ పనిచేయటం లేదు. కనుక ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు కూడా పనిచేయని ఒక దశకు నువ్వు వెళ్ళావు. వెళ్ళిన విధానమే గాఢ నిద్ర అని అన్నారు, గాఢ సుషుప్తి అన్నారు. అది ఎట్లా కలిగింది అంటే అక్కడ ఇంద్రియాలు పనిచేయట్లా, మనసు పనిచేయట్లా, బుద్ధి పనిచేయట్లా. అవన్నీ పనిచేయకుండా ఉన్న విధానం నీకు రాగలిగితేనే నువ్వు గాఢ సుషుప్తి యొక్క సంబంధమై ఉన్న ఆ నిద్రా సుఖాన్ని, ఆనందాన్ని సవిచూసే అవకాశం నీకు ఏర్పడుతుంది. అట్లాగా యోగ సమాధి అనబడేటువంటి ఒక దివ్య అనుభవం అనేది కూడా వాళ్ళు కూడా మనం చేసినట్లుగానే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలని వాటితో పాటు ప్రాణవాయువులను కూడా పూర్తిగా ఉపశమనం చేసి వాళ్ళు ఒక యోగ సమాధి అనబడేటువంటి అనుభవాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. దాన్ని శంకరులు కూడా అవస్థాత్రయ అతీతం, అవస్థాత్రయానికి అది వేరుగా ఉన్నదనే మాటగా చెప్పుకొచ్చిన విషయం. ఈ ప్రకారంగా అలాంటి ఆ స్థితికి గనక పోయినటువంటి వాడై ఉంటే వానికి ఈ వాక్యాన్ని ఉచ్చరించేందుకు అధికారత కలిగి ఉంటాడు. అహం బ్రహ్మాస్మి అంత మాత్రం తప్ప ఊరక 4 మాటలు వినేసేసి ఆయన చెప్పిన మాటలు చెవిని వేసుకొని అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెప్పనంటే అది కుదిరే వ్యవహారం మాత్రం కాదు. అలాంటి ఒక దివ్య స్థితికి వెళ్ళినటువంటి పొందినటువంటి వారి విషయంగా పరమాత్మ జ్ఞానాగ్ని, బ్రహ్మ జ్ఞానాగ్నిన అక్కడ వాళ్ళకేంటంటే ఒక బ్రహ్మ జ్ఞానాగ్ని అనేది ఏర్పడుతుంది. అంటే ఆ బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా నిర్దహేత్ కర్మబంధనం, మళ్ళా జన్మలకు హేతువుగా ఉన్నటువంటి కర్మబంధనం, కర్మలను కలగజేసి బంధంలో పడవేసేటువంటి ఈ సంస్కారాలు, సూక్ష్మదేహములో ఉన్న సంస్కారములు, మరి అంత లోపల మూలా విద్యగా ఉన్నటువంటి అజ్ఞానము, ఇవన్నీ కూడా అక్కడ నిర్దహేత్ కాలిపోవును, దగ్ధం చేయబడును. ఇది మనకు పరమాత్మ చెప్పేటువంటి మాట. అలాంటి ఆ స్థితికి పోవాలని చెప్పనంటే మాత్రం అది ఎట్లా ఉందో పరిస్థితి అని చెప్పనంటే తత్కిం కర్మని ఘోరేమాం, ఆ కర్మ అనేది ఘోరం అనే పదం వాడాడు. ఎందుకంటే ఈ సాధన విషయంలో అది కొంత ఘోరం అనేటువంటి పదమే వాడాల్సి వస్తుంది. ఎందుకంటే శ్రమతో కూడిన వ్యవహారం కదా. ఒక పట్టాన నీకు అది కుదరదు, ఇబ్బంది పడుతూ ఉంటావు, అనేక నానా తిప్పలు పడుతూ ఉంటావు. కూర్చున్న కాడి నుంచి అనేక రకాలుగా అనాత్మ నిన్ను తిప్పలు పెడతా ఉంటుంది, ఊగులాడింప చేస్తూ ఉంటుంది. ఒక పట్టాన అది నీకు వశం అయ్యే అవకాశాలు ఉండవు. చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు ధ్యానములో. ఘోరంగానే
చెప్పాలి, ఘోరాతి ఘోరంగా అని చెప్పాలి. ఎందుకంటే తట్టుకోలేక చాలామంది పారిపోవటం వల్ల మనుష్యానాం సహస్రేషు అని పరమాత్మ చెప్పాడు కదా. మనుష్యానాం సహస్రేషు అనేక వేల మందిలో అన్నాడు స్వామివారు. కశ్చిత్ ఒకానొకడు. ఒకానొకడు ఏమిటయ్యా, వేల మంది చెప్పావు కదా, వేల మంది మొత్తం పారిపోయారు, ఒక్కడు మిగిలాడని చెప్పిన అన్నాడు. ఎందుకంటే లోన ఉన్న అనాత్మ సతాయిస్తూ ఉంటాయి, కూర్చున్న కాడి నుంచి సతాయిస్తూ ఉంటాయి. అట్లా అందరూ ఏదో మహాత్ములు మార్గం బోధిస్తే ఓ దర్భసాప కొనుక్కొని జింక చర్మం కొనుక్కొని ఇంటికి వచ్చి ముగ్గు వేసుకుని ఆ ముగ్గులో ఆ దర్భసాప పెట్టుకొని స్వామి చెప్పినాడు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అని మంత్రం చెప్పుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ చెప్పుకొని చిరుముద్ర పెట్టుకుని పద్మాసనం వేసుకుని నిటారు కూర్చొని 2 కన్నులు మోస్తాడు. ఈ మూసిన కాడి నుంచి అక్కడి నుంచి ఆరంభం అవుతాయి కథలన్నీ కూడా. నిద్రతో ఊగేవాళ్ళు, ఆలోచనలతో సతమతమయ్యేవాళ్ళు, నానా తిప్పల పడే వ్యవహారం అంతా ఉంటుంది. సామాన్య విషయం కాదు ఇది. చిత్తోపరమము మహత్తరమిది ఎల్లవారి కబ్బదు అని అన్నాడు రామచంద్రమూర్తి. ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు. ఇది కొంచెం శ్రమతో కూడిన వ్యవహారం, ఇది తప్పనిసరిగా ఉన్నది. అంత తేలిగ్గా ఒక పూటలో వచ్చే అవకాశం కాదు. లక్ష్మయ్య గారికి ఎవరో వచ్చి చెప్పారంట, అది కాదయ్యా శ్వాసపై నిఘా పెట్టు, ఇక ఎమ్మటే వచ్చేస్తుందని చెప్పి అన్నాడంట. ఆయన పెట్టాడు, ఎమ్మటి లోనకి వెళ్ళిపోయాడు. అది పుణ్యాత్ముడు ధన్యాత్ముడు వెళ్ళిపోయాడు. నీకు చెప్పారు నువ్వు కూర్చో, అటు లోనకి వెళ్ళి చూద్దాం, వెళ్తావేమో. ఎందుకంటే కొంతమంది ఉన్నారు లోకంలో అలాగే వెళ్ళిపోతారు. వాళ్ళ ఆంజనేయ స్వామి మస్తకం మీద స్వామివారు అస్తం పెట్టి రాముడు ఉపదేశం చేసిన అంశము మీకు సాంఖ్యయోగంలో వస్తుంది విషయం. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడబూరకుండెను ఆంజనేయుడు. ఎందువల్ల అంటే ఓ పరిపక్వత అనేది ఆయనలో పరమభక్తుడు ఆయన నిరంతరముగా మరి ఆ యొక్క స్వామి జపంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఎమ్మటే ఆ పరిపక్వత కలిగి ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి రామచంద్ర ద్వారా ఆ విషయం అందగానే ఎమ్మటే ఆయన యోగంలోకి వెళ్ళిపోయాడు. విలిప్త మాత్రం పైన ఘనులు ఎన్నగలేరు క్షణము సర్వ జగద్విలక్షణము బంధువన్నుతి ఎంపతరమేయ వారికైనా. అట్లనే మీరు చూస్తే మరి పరమహంసల వారు కూడా మరి వివేకానంద స్వామి వారి మస్తకం మీద శాస్త్రాన్ని ఉంచి ఒక్కసారిగా శక్తిపాతం చేసి దివ్యత్వాన్ని అందించడంతో ఒక్కసారిగా ఆయన కూడా దిదీప్యమానముగా లోపల ఆ దివ్యానుభవాన్ని పొందిన విషయం రామకృష్ణ పరమహంసల వారి జీవిత చరిత్రలో అది అందటం జరిగింది. ఇది పరిపక్వత అనేటువంటి అంశం అందరికీ కాదు. అది పరమహంసల వారు కూడా ఎంతమంది నెత్తిమే చేయబెట్టలేదు, అందరికీ వచ్చిందా? అది లేదు. వివేకానందుడు మాత్రం రావడం పరిపక్వత చెందినటువంటి యొక్క హృదయం కాబట్టి వస్తుందన్నమాట. మిగతా వాళ్ళ విధానం ఏంటంటే ఇక తిప్పలు పడక తప్పదు, ఇబ్బంది పడక తప్పదు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవ దృఢం తస్యాహం నిగ్రహం వాయో యువ సుదుష్కరం. నా వల్ల కదా ఏది, అది ఎంత కూర్చోబెట్టినా అది కూర్చోవట్లేదు, ఏం చేయాలి నేను, పోతా ఉన్నది అన్నాడు. కాబట్టి ప్రకారంగా ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఓర్పుగా చేసేవాళ్ళు ఉన్నారు, నేర్పుగా చేసేవాళ్ళు ఉన్నారు. ఏమి ఈ దండం పెట్టేసేసి స్వామిగారికి దండం పెట్టి స్వామిగారు ఈ జన్మ కాదులేండి మళ్ళా జన్మ అని చెప్పి అంటున్నారు కాబట్టి అప్పుడు సావకాశంగా చేసుకుంటాలే స్వామి, ఇప్పుడంతా సమస్యలు, ఇంటి సమస్యలు, ఈ ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి, ఈ చక్కదిద్దుకోవడం కావట్లేదు, సమయం నా సావటం లేదు, నువ్వు చెప్పేటువంటి ధ్యానం చూద్దామంటే ఇది ఒక పట్టాన ఇది ఏర్పడే అవకాశం కనపడలేదు. ఇతర జీవితంలో వ్యవహారం అంతా కొలిక్కి వచ్చినట్లయితే అప్పుడు నేను సావకాశంగా వచ్చి కూర్చుంటాలే స్వామి. ఓ పక్క అవి సతాయిస్తూ ఉన్నాయి, ఈ పక్క సతాయిస్తూ ఉన్నది, 2 పక్కల సతాయింపులు తట్టుకోవడం కష్టము అని గురువుగారు దండం పెట్టేసి ఆ జపమాలు ఆయనకి అప్పచెప్పేసేసి దర్శనం కూడా పెట్టి నమస్కారం చేసి స్వామి మళ్ళా వస్తాలే నేను అని చెప్పి నన్ను వెళ్ళిపోతారు. ఆ విధంగా మరి ఉన్న పరిస్థితి ఘోరే తత్కిం కర్మని ఘోరేమా కర్మణి
ఆడ పదం కూడా ప్రథమా భక్తులను చెప్పాడు. కర్మణి అని చెప్పినాలి కదా లెక్క ప్రకారం అసలు. కర్మణి కర్మాణి కర్మ కర్మణి కర్మాణి కర్మ కర్మణి కర్మాణి ఇది బహువచనాల్లో రావాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కర్మణి అంటే ఏకవచనం, సప్తమ భక్తి ఏకవచనం. ఇది కర్మణి కర్మయందు అని అర్థం. అందువల్ల ఈ ధ్యాన సంబంధమై ఉన్నటువంటి కర్మ ఘోరము. ఎందుకంటే అది చేయాలంటే చాలా ఓర్పు ఉండాలి, ఎంతో నేర్పు ఉండాలి, ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. దానికి సాధకులుగా చెప్తున్న మాట శాస్త్రం కూడా, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అయ్యా నువ్వు ఒక పూట ఐదో అరగంటో గంటో అంటాం కాదయ్యా, నువ్వు ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటే అప్పుడప్పులా నువ్వు దాంట్లో ఉండాలని చెప్పని స్వామి చెబుతున్నాడు. ఉత్తరగతులు అయితే ఆశీనోవా శయ్యానోవా గచ్చన్ తిష్టం సదా అశుచి సర్వకాల ప్రయత్నం అన్ని కాలాల్లో నువ్వు చేస్తూ ఉండాలి. అన్ని కాలాల్లో చేస్తుండే నా తిండి ఏం కావాలి, నా పనులు ఏం కావాలి, నా వ్యాపారం ఏం కావాలి, నా ఉద్యోగం ఏం కావాలి, ఇది వీడి సందేహం అన్నమాట. అరే నువ్వు ఉద్యోగం చేసుకుంటూ చెయ్యి, భోంచేస్తూ చెయ్యి, నడుస్తూ ఉంటూ చెయ్యి. గచ్చన్ తిష్టన్ సదాకాలం వాయు స్వీకరణం పరం సర్వకాల ప్రయత్నేన. ఎందువల్ల అంటే ఇది ఇంతే, ఇంకేం లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే దిగు, ఇంట్రెస్ట్ లేకపోతే దండం పెట్టేసి వెళ్ళిపో ఆయన కాదంటలా. యదా ఇచ్చి సదాకురు, యదా ఇచ్చేసి తదాకురు. ఉన్న విషయం ఇది. కాబట్టి నీకు ఓర్పు ఉండి ప్రయాణం చేస్తా అని చెప్పని అన్నావా, ప్రొసీడ్, పద, ముందుకు పద. నా వల్ల కాదులేండి అంతలాగా ప్రయాణం చేయటం ఇప్పుడు కాదులే అని చెప్పని అంటావా, బ్యాక్, గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపో. ఇప్పుడు సంచి భుజాన్ని వేసుకున్నాడు, నువ్వు డాక్టర్ కావాలరా అన్న. డాక్టర్ కావాలంటే ఎన్ని రోజులు అవుతాను నేను అన్నాడు వీడు. ఎన్ని రోజులు ఏమిటిరా, కనీసం 20-30 ఏళ్ల కాలం పాటు నువ్వు చదువుకుంటే తప్ప అవరా అని చెప్పినాడు. 30 ఏండ్ల కాలం ఇది చేయాలా డాక్టర్ కావాలంటే అని అనుకుంటే వాడు బడికి పోతాడా? బలప పక్కన మారేసి నాకు నేను ఆటలకు పోతా అంటాడు. ఒక కలెక్టర్ కావాలని చెప్పినన్నా కానీ 25 ఇయర్స్ 25 ఏళ్ళు దాదాపుగా వాడు కష్టపడాలి. లెక్కర్లు వేసుకున్న కాడి నుంచి పుస్తకాలు మొత్తం పెద్ద బరువు భుజాన్ని వేసుకుని వాడు టెన్షన్గా ఉదయం లెగవగానే స్నానం చేసుకున్నాడా, 8 గంటలకు టిఫిన్ చేశాడా, పరుగులు తీశాడా, స్కూల్కి వెళ్ళిపోవాలా పన్నబాడు. ఆ ప్రకారంగా ఉదయం సాయంత్రం వచ్చి ఉదయం సాయంత్రం నా జీవితం ఎంత బావాలా, 25 ఏళ్ళు కష్టపడాలా, నాకెందుకు ఆ కలెక్టర్ వద్దు, డాక్టర్ వద్దు, ఏమొద్దు, హాయిగా ఇంట్లో తింటా పడుకుంటా అని చెప్పనంటే ఏమవుతుంది చెప్పండి? వాడు కష్టానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఈనాడు వాళ్ళు డాక్టర్లుగా కలెక్టర్లుగా చక్కగా ఆ హోదాల్లో ఉన్నారని చెప్పనంటే, నీకు అది రావాలంటే కనీసం 25 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడాలి, ఎగ్జామ్ రాయాలి, బాగా చదవాలి, రాత్రులు మేలుకోవాలి, పుస్తకాలు ముందేసుకోవాలి, కళ్ళు మంటలు పుట్టినా కళ్ళు నీళ్లు కారినా వాడు కష్టపడాల్సిందే, ఇష్టపడాల్సిందే, చేయాల్సిందే. చేస్తేనే వాడికి అది వస్తుంది. ఒక డాక్టర్ కావాలంటే 25 ఏళ్ళు కష్టపడ్డాడు నిరంతరంగా పోరాటం చేసి. బ్రహ్మజ్ఞానివి కావాలంటే 4 పూటల్లో వస్తుందా గురువుగారు నాకు బ్రహ్మజ్ఞానం, 4 పూటలు మీకు వచ్చేట్లయితే ఇంకెందుకు ముంచి పారేడు దాంట్లో ఆ పని. తత్కిం కర్మని ఘోరేమాం నియోజయసి కేశవ, నన్ను ఎందుకు పెడతావయ్యా దీంట్లో అని చెప్పి అంటున్నాడు. జాయసి చేత్ కర్మణ హతే మత బుద్ధి జనార్దన. ఈ బుద్ధి స్థితి జాయసి గొప్పది అని నీకు అనిపించినట్లయితే నన్నెందుకు ఈ కర్మయోగంలో పెడతావు అనేటువంటి మాట అన్నమాట. కాబట్టి ప్రకారంగా ఏమిటి ఆ బుద్ధి అంటే, నువ్వు కర్మయోగం చేసిన తర్వాత నేను చెప్పాక ఆ విషయం అంతా నిన్నంత ఈ విషయం చెప్పుకున్నాం మనం. కాబట్టి కర్మయోగం ఆచరించినప్పుడు మిలనాంతకరణం శుద్ధాంతకరణం అయినప్పుడు ఆ శుద్ధ బుద్ధి, ఇది స్వామి గారు మనకు 2వ అధ్యాయంలో చెప్పిన మాట. కాబట్టి ఇక్కడ క్లారిటీ, వేదవ్యాసుల వారు కూడా ఈ లోకంలో ఇలాంటి యొక్క వాతావరణం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనేటువంటి యొక్క అంశాన్ని ద్వారా అందిస్తే బాగుంటుంది అనేటువంటి భావనతో ఇక్కడ పెట్టినటువంటి యొక్క అంశం అన్నమాట.
కాబట్టి ఆ ప్రకారముగా చాలామంది ఈ సాధన అనేటువంటి యొక్క అంశం మాకొద్దు, మేము చేయలేము, మా వల్ల కాదు, మాకు అవసరం లేదు అనేటువంటి భావనతో సాధారణంగా ఉంటారు. దానిని గుర్తించి కొంతమంది కూడా ఏం చేశారంటే, సరే అబ్బాయి మంచిదిరా, ఏ సాధన నీకెందుకు, ఈ నీకే పనికి రావు అని చెప్పని వాళ్ళు కూడా నీకు జపం వద్దు, ధ్యానం వద్దు, ఏం వద్దు నీకు, నేనే నీకు ఎరికి ఇడిపిస్తాను, పరిపూర్ణ పొందిమని చేస్తాను అని చెప్పి వాళ్ళు చెప్పటంతో అమ్మయ్య బతికిపోయాను నేను, నాకు ఏ సాధన అవసరం లేదు అని చెప్పినట్లుగా నాకు చేసే ఉద్దేశం కూడా లేదు అసలు. ఏదో వాళ్ళే చెబుతున్నారు కాబట్టి చేద్దాం అనిపించింది, చేసినా కుదిరే వ్యవహారంగా లేదు. నువ్వు వద్దన్నావు కాబట్టి నాకు ఇంకా చాలా హ్యాపీ అయ్యింది, సంతోషం అయింది, బొడ్డున్న పడ్డాను అని చెప్పేసి వాడు కూడా ఆ పూట దండం పెట్టేసేసి, స్వామిగారు మోక్షం మీరే ఇవ్వండి, నాకు చాలు, నేను పొందే అవకాశం నాకు అవసరం, నాకు వద్దు అని ఇట్లాగా. మరి ఇవన్నీ చాలా లోకంలో ఉన్నాయి, లేవని చెప్పని కాదు, లోకంలో ఇలా వచ్చాయి. అందుచేత ఏంటంటే ఏదైనా చట్టమే, ఆ చట్టం తప్పించుకుని పోయే అవకాశాలు లేవు. కళ్ళు మూసుకుని ఏదో చేస్తా అని చెప్పి అన్నా అది లోన ఉన్నటువంటిది ఊరుకోదు. ఇవి గమనించుకోవాల్సినటువంటి యొక్క అంశములు. అందువల్ల మనకి ప్రామాణికం శాస్త్రం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, పరమాత్మ అన్నమాట. ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నస్వసిద్ధిం నసుఖం నపరాంగతిం. కాబట్టి భగవద్గీత ఉపనిషత్తులే ప్రామాణికం, ఇంకేమి కాదు. కాబట్టి వ్యక్తి ప్రామాణికం కాదు, శాస్త్రం ప్రామాణికం, అది కూడా ఉపనిషత్తుల ప్రామాణికం. ఉపనిషత్తుల సారమై ఉన్న భగవద్గీత ప్రామాణికం. దాంట్లో ఉన్న అంశాన్ని తీసుకో. ఎవరో చెప్పారు నాకు, వాళ్ళు వద్దన్నారు, వాళ్ళ మార్గం నచ్చింది, నాకు ఎందుకు నచ్చదు, నీకు వద్దని చెప్ప బ్రహ్మానికి నచ్చుతుంది, పక్కన బారేసి మళ్ళీ భవసాగరంలో పడిపోయే అవకాశాలు, మెండుగా ఏర్పడే అవకాశాలు లాంటివి ఉంటాయి. దీని విషయంగా పరమాత్మ వారి యొక్క అభిప్రాయం మనం ఎందాం. ఎందుకంటే అర్జునుడు అడిగిన మాటకి పరమాత్మ జవాబు ఉంటుంది కాబట్టి అది మనకు 3వ శ్లోకం నుంచి, లోకేస్మిన్ వివిధానిష్ట పురా పురోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని స్వామివారు తన బోధ చక్కగా వినిపిస్తారు. వినే ప్రయత్నం చేద్దాం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.